హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆ, పాన్ పాన్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన పాన్కు సంబంధించి ఆధార్ ఏ విధంగా లింక్ చేయాలో తెలుసుకుందాం. ఆ, ఈ నెల 2017 ఆగస్టు 31వ తారీఖు తర్వాత పాన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ చేయకపోతే ఎటువంటి పరిస్థితుల్లో అది చెల్లదు. మనకు పేపర్లో వస్తుంది, తర్వాత గవర్నమెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏ విధంగా పాన్ కార్డుకు ఆధార్ ఏ విధంగా లింక్ చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా మనం ఈ విధంగా ఏదైనా క్రోమ్ ఎనీ బ్రౌజర్ని యూజ్ చేసేసి అక్కడ మనం ఈ ఫైలింగ్ని టైప్ చేస్తే బ్రౌజర్లో ఇక్కడ వచ్చినట్టుగా మీకు ఈ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది టైప్ చేయండి. మనకు పైనే టాప్ ఆఫ్ ద బ్రౌజర్లోనే మనకు ఈ ఫైలింగ్ హోమ్ పేజ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని కనపడుతుంది. ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఈ ఫైలింగ్ సంబంధించిన సైటు ఇన్కమ్ ట్యాక్స్ సైటు ఓపెన్ అవుతుంది. మీరు దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ ఏరియాలో మనకు లింక్ ఆధార్ న్యూ అని కనపడుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ సంబంధిత మీ పాన్ నెంబరు ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయండి. నేను కూడా ఎంటర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. 763 ఇట్లా ఎంటర్ చేస్తారు. తర్వాత ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ ఎంటర్ చేస్తారు. చేయాలి. తర్వాత ఇక్కడ నేమ్ యాజ్ ఫర్ ఆధార్. మీరు ఇక్కడ చాలా మంది చేసే తప్పుదం ఏంటంటే ఓకే, జనరల్ గా మీరు ఏదైతే స్పెల్లింగ్ మిస్టేక్లు ఎక్కువగా ఈ ఆధార్ నమోదు చేసేటప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఈ ఆధార్ కార్డులో ఏదైతే ఉందో మీకు యాజ్ ఇట్ ఈస్ గా అదే మీరు ఇక్కడ నేమ్ డిస్ప్లే ఇక్కడ టైప్ చేయడం జరగాలి. లేకపోతే ఏమవుతుందంటే మనకు మిస్ మ్యాచ్ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే జెండర్ మిస్ మ్యాచ్ అంటది, ఆ విధంగా రావడం జరుగుతుంది. మీకు అది ఎప్పుడైతే ఈ నేమ్ యాజ్ ఫర్ ఆధార్ ఉందో మనకు ఎటువంటి సమస్య లేకుండా విత్ ఇన్ సెకండ్స్ లో మనకు యాడ్ కావడం జరుగుతుంది. ఈ ఇమేజ్ ఉంది కదండి, ఈ ఇమేజ్ మనకు సరిగ్గా ఉండదు. మీరు ఏం చేస్తారంటే మీకు సరిగ్గా కనపడేటట్టుగా దీన్ని ఒక 2-3 సార్లు నొక్కండి. ఈ విధంగా మనకు అపరెన్స్ కనపడుతుంది, బాగా కనపడేట్టుగా ఉంటుంది. అప్పుడు మీరు ఇక్కడ ఈ ఇమేజ్ క్యాప్చా కోడ్ అంటారు దీన్ని, ఈ కోడ్ను ఎంటర్ చేయండి. ఈ కోడ్ను ఎంటర్ చేసేసి ఇక్కడ మీకేం అవసరం లేదు, రిక్వెస్ట్ ఓటీపీ అనేది ఇక్కడ ఎవరైతే విజువల్లీ ఛాలెంజ్ ఉండే పర్సన్స్ ఉన్నారో, చూపు లేకపోయే పర్సన్స్ కు వాళ్ళ కోసం మనకు ఈ ఓటీపీ పెట్టడం జరిగింది. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఇక్కడ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి ఈ పల్లెల్లో ఎస్పెషల్లీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి పూర్తి స్థాయిలో కాకుండా నెల తారీఖు తర్వాత మనకు సంవత్సరం కాకుండా ఓన్లీ ఇయరే ప్రింట్ చేయడం జరిగింది. అటువంటి వాళ్ళు ఐ హావ్ ఓన్లీ ఇయర్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయాలి. మీకు దానివల్ల తొందరగా లింక్అప్ కావడానికి స్కోప్ ఉంది. ఇదంతా ఫిల్అప్ చేసిన తర్వాత మీరు లింక్ విత్ ఆధార్ అని కొడితే వెంటనే ఆధార్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. కాబట్టి హాయ్ ఫ్రెండ్స్, మీరు వీలైనంత తొందరగా ఈ ఆధార్ను మీరు లింక్ చేసుకోవడం వల్ల మనం ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ విషయంలో కావచ్చు, ఆ పాన్ కార్డు చెల్లకుండా కాపాడుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, 10 మందికి తెలియచేయండి. వీలైనంత తొందరగా మీ ఆధార్ను లింకప్ చేసుకోవాలని కోరుతున్నాను.